హాయ్ అండి అందరికీ. నేనైతే ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేమేం చేసామనేదైతే చూపిస్తాను. ఏం పిండి వంటలు చేసాం, అసలెందుకు చేసామనేదైతే చెప్తాను. ఈ వీడియోని స్కిప్ జేయకుండా పూర్తి వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి అందరికీ. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే గోరింటాకు పెట్టుకుంటున్నానండి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన బాడీలోని హీట్ అయితే అది తీసేస్తుంది. నేను కాళ్ళకి పెట్టుకోవడం వల్ల కాళ్ళ పగుళ్ళు ఉంటాయి కదా, హీట్ వల్ల పగులుతాయి కదా, అదైతే తీసేస్తుంది. మా పాపకు కూడా గోరింటాకు అయితే కాళ్ళకు చేతులకు పెట్టాను. చిన్నపిల్లలకు కూడా గోరింటాకు పెట్టడం బెటర్. ఎందుకంటే కోన్ కంటే గోరింటాకే మంచిది. సహజంగా చెట్ల నుంచి వస్తుంది కాబట్టి. నేను చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో పిండి వంటలు చేసామని. ఏమేమి పిండి వంటలు చేసామంటే గవ్వలు అంటారు కదా, నేనైతే తెలియని వాళ్ళకి వీడియోలో వస్తాయి గవ్వలు, చూపిస్తాను చూడండి. అలాగే కరియలు అంటారు మా సైడ్ అయితే. కొందరైతే గజ్జికాయలని కూడా అంటారు. మీ సైడ్ ఏమంటారో చూడండి. ఇదే కరియలు చేసే చెక్క. ఇది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అయితే నేను చెప్తాను ఇప్పుడు. ఈ రెండిటిని గోధుమ పిండితోనైతే చేసుకోవచ్చు. కర్రీలైతే హాఫ్ గోధుమ పిండి, హాఫ్ మైదా పిండితో కూడా చేస్తారు. మేమైతే మొత్తం గోధుమ పిండితోనే చేసాము. గోధుమ పిండిని మంచిగా కలుపుకోవాలి. మంచిగా మెత్తగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఆలోపైతే ఎండిన కుడకలు ఉంటాయి కదా, అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పొడి చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. అలా పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాం. అలాగే మీకు కావాలంటే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు, పల్లి పొడి కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇలా పల్లి పొడి కూడా వేసాము. కుడక పొడి, పల్లి పొడి, కొంచెం చక్కెర, టేస్ట్‌కు తగినంత చక్కెర వేసి అవైతే మిక్స్ చేసాము. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ముద్దలాగా చేసుకొని మనం రొట్టెలకు ఎలా లాటిస్తామో అలా ప్రాసెస్‌లోనే లాటివ్వాలి. ఈ కర్రీలు మీరు చూస్తున్నదైతే కర్రీల చెక్క. ఆ చెక్క పైన రొట్టె పెట్టి దాంట్లో కొంచెం కొబ్బరి పొడి మనం మిశ్రమం చేసినాం కదా, అదైతే అందులో యాడ్ చేసి ఆ పైన క్లోజ్ చేసి అయితే దాన్ని ప్రెస్ చేస్తే మన కర్రీలు అయితే రెడీ అయిపోతాయి. మొత్తం కర్రీలన్నీ అలానే రెడీ చేసుకొని అన్నీ అయిపోయినాక మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా మాడకుండా చూసుకోవాలి. ఈ ప్రాసెస్‌లో మనం కాల్చుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మీరు చూస్తున్నదైతే గవ్వల చెక్క. గవ్వలను కూడా మేమైతే గోధుమ పిండితోనే చేసాము. ఇది చూడండి గవ్వలు ఎలా తయారు చేస్తాం. మా అమ్మ చేస్తుంటే మా పాప కూడా చేస్తానని చెప్పేసి తను కూడా చేసింది. తను ట్రై చేసింది. తనకు కూడా బాగానే వచ్చాయి. ఈజీ ప్రాసెసే, ఏం లేదండి. కొంచెం ఆయిల్ పెట్టేసి దానిపైన చెక్క పైన ఆయిల్ పెట్టేసి స్మాల్ అమౌంట్ ఆఫ్ గోధుమ పిండిని తీసుకోవాలి. తీసుకొని ఇలా ఫింగర్స్‌తో ఇలా అన్నామంటే గవ్వలు కూడా రెడీ అయిపోతాయి. మా పాప చేసింది కదా చూడండి. ఇప్పుడు నేను మీకు ఫుల్ డీటెయిల్‌గా చూపిస్తాను చూడండి. అంతే చిన్న అమౌంట్, చిన్న పీస్ తీసుకొని అలా పెట్టేసుకొని ఇలా రబ్ చేసినామనంటే ఖతం రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్. కాకపోతే ఇందులో ఇవి కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది. అదొక్కటే లేట్. చేసుకోవడం మాత్రం ఈజీ చాలా. అవి డ్రై అయినంక ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకనంటే అవి డ్రై అయ్యే ముందుకే ఆయిల్‌లో ఫ్రై చేసామనుకోండి అవి పేలిపోతాయి. ఇట్లా పేలి బయట పడతాయి. సో, అందుకోసం మంచిగా వాటిని డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాతకి మనం ఆయిల్‌లో ఇలా ఈ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకైతే మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ మాడవకండి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉండాలి. అలా అయితేనే చాలా కరకర ఆడుకుంటా చాలా టేస్టీగా ఉంటాయి. మనం దీనికైతే చక్కెర పానకం పట్టుకోవాలి. నార్మల్‌గా పాకం రాకున్నా పర్లేదు. చక్కెర అందులో కరిగిపోతే సరిపోతుంది. టేస్ట్ కోసం అయితే నేనైతే యాలకుల పొడి అయితే వేశాను. మీకు కావాలంటే మీరు వేసుకోండి, లేదంటే లేదు. మరి పాకం అవసరం లేదు. జస్ట్ చక్కెర కరిగిన తర్వాతకి దాన్ని దించేసుకుంటే సరిపోతుంది. కొంచెం పాకం కొంచెం లైట్‌గా గోరువెచ్చగా ఉండంగానే మనం తయారు చేసుకున్న గవ్వలనైతే అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసుకుంటే ఆ గవ్వలనేటివి పాకాన్ని పీల్చుకొని చాలా టేస్ట్‌గా చాలా బాగుంటాయి. చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీ సైడ్ వీటిని ఏమంటారనేది కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే ఈ గవ్వల టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. మా దగ్గర వర్షం కూడా పడింది ఈరోజైతే. మన ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను చూస్తూ వెళ్ళకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఉంటా మళ్ళా. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.